హలో ఐఫోన్ లవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు యాపిల్ మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఈ వీడియో డ్యామ్ షూర్‌గా అయితే యూజ్ అవుతుందనమాట. ఎందుకన్నట్లయితే మీరు యాపిల్ మొబైల్‌లో వాల్‌పేపర్‌ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, అలాగే యూనిక్‌గా, స్టైల్‌గా, క్లాసీగా ఎలా వాల్‌పేపర్ డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే ఆ వాల్‌పేపర్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలో మీకే అర్థమవుతుందనమాట. సో గైస్, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వచ్చినట్లయితే వాల్‌పేపర్ కస్టమైజేషన్ అని చెప్పా కదా! వాల్‌పేపర్ కస్టమైజేషన్‌లో మొదట మాట్లాడుకున్నట్లయితే మనము బేసిక్ వాల్‌పేపర్ కస్టమైజేషన్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే లాక్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేసామంటే ఇక్కడ కింద ఒక ఆప్షన్ అయితే కనబడడం జరుగుతుంది. అదే కస్టమైజ్ ఆప్షన్ అనమాట. కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి టైమర్ కనబడుతుంది. టైమర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనబడడం జరుగుతుందనమాట. ఫస్ట్ ఇది చూసుకున్నట్లయితే ఫాంట్ స్టైల్ అనమాట. డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మీకు ఏ ఫాంట్ నచ్చినట్లయితే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని సైజ్ కూడా మనం పెంచడం, తగ్గించడం, పెంచడం, తగ్గించడం అలా చేయొచ్చనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే టైమర్ ఫాంట్ సైజ్ అనేది పెరగడం, తగ్గడం, పెరగడం, తగ్గడం ఇలా జరుగుతుందనమాట. ఇంక సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే లిక్విడ్ గ్లాస్ అనమాట. లిక్విడ్ గ్లాస్ అనేది ఇక్కడ గమనించినట్లయితే లిక్విడ్ గ్లాస్ అనేది థిక్‌గా, లైట్‌గా ఇలా రావడం అయితే జరుగుతుందనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే iOS 26 ఫ్యూచర్‌లో తీసుకురావడం జరిగింది. ఇదైతే మామూలు నార్మల్‌గా వాల్‌పేపర్ అయితే యూజ్ చేస్తుంటారనమాట అందరికి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వాల్‌పేపర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే 3D వాల్‌పేపర్ కస్టమైజేషన్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు 3D వాల్‌పేపర్ గానీ, డిఫరెంట్ వాల్‌పేపర్స్ గానీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చిన్న అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. అదే వాల్‌క్రాఫ్ట్ అప్లికేషన్ అనమాట. ఇది యాప్ స్టోర్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. అక్కడెళ్లి డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్‌ఫేస్ అయితే రావడం జరుగుతుందనమాట. ఇక్కడ టాప్‌లో చూసారంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. లైవ్, ఎక్స్‌క్లూజివ్, డబల్, ఏఆర్ట్, ఫ్రేమ్స్, థీమ్స్ ఇలా డిఫరెంట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుందనమాట. ఫ్రెండ్స్, ఇలా ఆప్షన్ అయితే క్లిక్ చేశారంటే ఇలా వాల్‌పేపర్స్ అయితే రావడం జరుగుతుందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, స్క్రీన్ మీద డిఫరెంట్ వాల్‌పేపర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ మనము హోమ్ స్క్రీన్‌లో వాల్‌పేపర్ సెట్ చేసుకున్నామంటే మీకి క్లాసీగా, డిజైన్‌గా అయితే కనపడడం జరుగుతుందనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3D వాల్‌పేపర్‌ని కస్టమైజ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే లాక్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేసామంటే ఇక్కడ రైట్ సైడ్ జరిపినట్లయితే ఇక్కడ న్యూ వాల్‌పేపర్ కస్టమైజ్ చేసుకోవడానికి ఒక ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు కొత్తగా వాల్‌పేపర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. అందుకోసం మీరు మీ ఆల్బమ్స్‌లోకి వెళ్ళగానే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే సో ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను చెప్పిన అప్లికేషన్ నుంచి నాకు నచ్చిన ఫోటోస్ అయితే కొన్ని డౌన్‌లోడ్ చేసుకున్నాననమాట. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని 3Dగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేయగానే ఇలా రావడం జరుగుతుందనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దాని పక్కలో ఉన్నటువంటి ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసారంటే 3 డాట్స్ కనిపిస్తుంది కదా! ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే డెప్త్ ఎఫెక్ట్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయగానే ఇలా టైమర్ అనేది రీసైజ్ అయితే చేసుకోవచ్చనమాట. మీకు ఎంత సైజ్ కావాలో అంత పెంచుకోవచ్చనమాట. ఇలా పెంచుకున్న తర్వాత యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుందనమాట. సెట్ యాస్ వాల్‌పేపర్ పేర్ అని ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 3D ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుందనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే మీ మొబైల్‌ని మూవ్ చేశారంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన 3D ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుందనమాట. ఇలా అయితే మీరు 3D వాల్‌పేపర్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వాల్‌పేపర్ కస్టమైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే ఫోటో షెఫిల్ వాల్‌పేపర్ అనమాట. దానికోసం మీరు లాక్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్‌కి స్క్రోల్ చేశారంటే ఇక్కడ కొత్తగా వాల్‌పేపర్ క్రియేట్ చేసుకోవాలనమాట. అందుకోసం మీరు ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ టాప్‌లో చూసారంటే సెకండ్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. అదే ఫోటో షెఫిల్ అనమాట. ఫోటో షెఫిల్ పైన క్లిక్ చేయగానే అలాగే ఇక్కడ కింద చూసారంటే 2 ఆప్షన్స్ అయితే కనపడడం జరుగుతుంది. యూజ్ ఫ్యూచర్ ఫోటోస్, అలాగే సెలెక్ట్ ఫోటోస్ మాన్యువల్లీ. ఇక్కడ మనం సెలెక్ట్ ఫోటోస్ మాన్యువల్లీ ఆప్షన్ పైన అయితే చేయాల్సి ఉంటుందనమాట. ఇక్కడ అలాగే చూసుకున్నట్లయితే ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీరు ఇంతకు ముందు వాల్‌పేపర్స్ అన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఉన్న మీ ఆల్బమ్స్‌లోకి అయితే రావడం జరుగుతుందనమాట. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసారంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టాప్‌లో చూసారంటే టిక్ మార్క్ క్లిక్ చేశారంటే సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీకు సెలెక్ట్ చేసుకున్న ఫోటోస్ అన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఇక్కడ స్క్రీన్ పైన 1 ట్యాప్ చేయగానే మీరు సెలెక్ట్ చేసిన ఫోటోస్ అన్ని రావడం జరుగుతుంది. ఇక్కడ మీకి టైమర్ అనేది లాంగ్‌గా ఉండాలా, షార్ట్‌గా ఉండాలా, ఇలా అయితే ప్రతి ఫోటోకి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిందనమాట. ప్రతి ఫోటోకి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద చూసారంటే ఇక్కడ 3 డాట్స్ అయితే మీకు కనిపిస్తుంది కదా! 3 డాట్స్ పైన క్లిక్ చేశారంటే కొన్ని ఆప్షన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. డైలీ, హవర్లీ, 1 లాక్, 1 ట్యాప్ అనమాట. ఇక్కడ మనము 1 ట్యాప్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ టాప్‌లో చూసారంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ వాల్‌పేపర్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుందనమాట. కింద చూసుకున్నట్లయితే సెట్ యాస్ వాల్‌పేపర్ పేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ వాల్‌పేపర్ అయితే క్రియేట్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన ఒకసారి మీరు టచ్ చేశారంటే మీ వాల్‌పేపర్ అనేది చేంజ్ కావడం జరుగుతుందనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే క్లాసీగా
మనకు స్టైల్‌గా, మనకు కలర్‌ఫుల్‌గా అయితే ఈ కస్టమైజేషన్ అనేది కనబడుతుందనమాట. సో, ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వాల్‌పేపర్ కస్టమైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే లైవ్ ఫోటో వాల్‌పేపర్ కస్టమైజేషన్ అనమాట. ఈ లైవ్ ఫోటోస్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే నేను ఫస్ట్‌లో చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ వాల్‌క్రాఫ్ట్ అప్లికేషన్ అని. అందులో వెళ్లి లైవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన వాల్‌పేపర్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఆ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ ఆల్బమ్స్ ఓపెన్ చేశారంటే ఇక్కడ నాకు నచ్చిన ఫోటో అయితే డౌన్‌లోడ్ చేసుకున్నాననమాట. ఇక్కడ చూడొచ్చు. ఆ ఫోటోని ఓపెన్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ క్రిందికి స్క్రోల్ చేయగానే యూజ్ యాస్ వాల్‌పేపర్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా లాక్ స్క్రీన్‌లో ఎలా కనిపిస్తుందో అలా రావడం జరుగుతుందనమాట. ఈ వాల్‌పేపర్‌ని మీరు లైవ్ వాల్‌పేపర్‌గా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కిందకి చూసినట్లయితే ఇక్కడ లైవ్ ఐకాన్ అనేది కనబడుతుంది కదా! డిసేబుల్‌లో ఉంటుంది. అదైతే ఎనేబుల్ చేసుకోవాలనమాట. ఎనేబుల్ చేసుకొని మరి యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ మరి కింద చూసినట్లయితే సెట్ యాస్ వాల్‌పేపర్ పెయిర్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వాల్‌పేపర్ అనేది ఆటోమేటిక్‌గా సెట్ అయి ఉంటుందనమాట. సో, ఫ్రెండ్స్ ఇలా ట్రైన్ మూవ్ అవ్వడం, స్మోక్ మూవ్ అవ్వడం ఇలా వాల్‌పేపర్‌ని అయితే మనం సెట్ చేసుకోవచ్చనమాట. దీనివల్ల బ్యాటరీ ఇష్యూ అయితే ఉంటుందనమాట. సో, ఫ్రెండ్స్ మీకు కావాలనుకోండి ఈ కస్టమైజేషన్ యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇక లాస్ట్ వాల్‌పేపర్ కస్టమైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే కలర్ టు వైట్ అండ్ బ్లాక్ వాల్‌పేపర్ కస్టమైజేషన్ అనమాట. సో, ఫ్రెండ్స్ ఇక్కడైతే మనము బ్లాక్ అండ్ వైట్ వాల్‌పేపర్ అయితే ఎడిట్ చేసుకోవాలనమాట. ఆ ఎడిట్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికోసం మనం ఫోటో అప్లికేషన్ వెళ్ళినట్లయితే మీకు నచ్చిన వాల్‌పేపర్‌ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కింద చూసారంటే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ కింద చూసారంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది కదా! ఆటో, ఎక్స్‌పోజర్, బ్రిలియన్స్, హైలైట్స్, షాడో, కాంట్రాస్ట్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనము బ్రిలియన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కింద ఇక్కడ టైమ్ లైన్ అనేది కనిపించడం జరుగుతుందనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌కి మూవ్ చేయగానే -50 అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ -50 అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. ఇంక నెక్స్ట్ కింద చూసారంటే ఫిల్టర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఫిల్టర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డిఫరెంట్ ఫిల్టర్స్ అయితే రావడం జరుగుతుందనమాట. ఒరిజినల్, వివిడ్, వివిడ్ వార్మ్, వివిడ్ కూల్ ఇలా అయితే డిఫరెన్స్ ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుందనమాట. ఇందులో మనము మోనో ఫిల్టర్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుందనమాట. దీనివల్ల మనకి ఆ ఇమేజ్ అనేది బ్లాక్ అండ్ వైట్‌గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుందనమాట. ఇక్కడ మోనో ఆప్షన్ క్లిక్ చేసి డన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే బ్లాక్ అండ్ వైట్‌గా కనిపించడం జరుగుతుందనమాట. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు కలర్ టు బ్లాక్ అండ్ వైట్‌ని ఎలా వాల్‌పేపర్ సెట్ చేసుకోవాలో చూసుకుందాం. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే లాక్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేశారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేశారంటే ఇక్కడ మళ్ళీ కొత్తగా మనం వాల్‌పేపర్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. దానికోసం ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ టాప్‌లో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఫోటో షఫుల్ ఆప్షన్‌ని క్లిక్ చేశారంటే ఇక్కడ కిందకి చూసారంటే సెలెక్ట్ ఫోటోస్ మాన్యువల్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే మనం కలర్ ఫోటోని అలాగే బ్లాక్ అండ్ వైట్‌గా ఎడిట్ చేసిన ఫోటోని 2 ఫోటోస్‌ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్‌లో చూసారంటే టిక్ మార్క్ కనిపిస్తుంది కదా! ఆ టిక్ మార్క్ పైన క్లిక్ చేయగానే ఇలా వాల్‌పేపర్ అయితే సెట్ కావడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చనమాట మనము. ఈ టైమర్‌ని పెంచుకోవడం, సైజ్ తగ్గించుకోవడం, అలాగే లాంగ్‌గా, షార్ట్‌గా అయితే పెంచుకోవడం ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కిందకి చూడగానే ఇక్కడ మనకి 3 డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ 3 డాట్స్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మరి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. డైలీ, హవర్లీ, 1 లాక్, 1 ట్యాప్ అని. ఇక్కడ మనం 1 ట్యాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ టాప్‌లో చూసారంటే యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సెట్ యాస్ వాల్‌పేపర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే వాల్‌పేపర్ అనేది సెట్ కావడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం స్క్రీన్ పైన ఒకసారి టచ్ చేసామంటే కలర్‌గా ఉన్న ఫోటో బ్లాక్ అండ్ వైట్‌గా రావడము ఇలా స్టైలిష్‌గా అయితే ఉంటుందన్నమాట ఈ వాల్‌పేపర్ కస్టమైజేషన్ అనేది. సో, ఫ్రెండ్స్ ఇలా అయితే మనం వాల్‌పేపర్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. సో, ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయి నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.